అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ప్రేక్షకుల కోసం మా కోసం ఒకసారి చెప్పండి. మా నాన్న జితేందర్ గారు, జితేందర్ యాదగిరి, ఆయన ఫిలిం డైరెక్టర్. మా నాన్న రాజమౌళి గారితో శాంతి నివాసం అని అప్పట్లో ఒక సీరియల్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో చేశారు. దాని తర్వాత చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు. చక్రి, వేడుక, రీసెంట్గా యమహోయమ అని. మా అమ్మ హౌస్ వైఫ్, చాలా బాగా పాడతారు, నాకంటే బాగా పాడతారు ఇన్ఫాక్ట్. మా మేనమామ సినీ ఫీల్డ్ జై శ్రీనివాస్ గారు, ఆయన దేశం మందే తేజం మందే అనే సాంగ్ పాడారు. సో ప్రొఫెషనల్గా మ్యూజిక్ ఫీల్డ్లో వచ్చిందంటే ఫస్ట్ మా మామయ్య, దాని తర్వాత నేను వచ్చాను. అమ్మ మంగళహారతులు, పాటలు, హిందీ సాంగ్స్, మెలడీస్ అన్ని చాలా బాగా పాడతారు. సో దిస్ ఇస్ మా 4 fathers, యాన్సిస్టర్స్ అంతా బుర్ర కథలు, డ్రామా ఇలా ఇలా చాలా చేశారు. సో బ్లడ్ లోనే అలా వచ్చింది. అయితే ఫస్ట్ నుంచి సినిమా బ్యాక్గ్రౌండ్, పాటలు, మమ్మీ, మీరు, మావయ్య అందరూ. యా, మీరు అలాగే సినిమాలో చాలా పాటలు పాడారు. దాంట్లో మీకు నచ్చిన పాట ఏది? నాకు పర్సనల్ ఫేవరెట్ అంటూ ఏం లేదు, బట్ రీసెంట్ గా బాగా హిట్ అయింది ఉండిపోవా నువ్వెలా అనే సాంగ్. సవారీలో పాడాను నేను అది. ఒకసారి మా కోసం. యా, తప్పకుండా. నా లోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా, ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే, ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా, ఉండిపోవ నువ్వెలా రెండు కళ్ళ లోపల, గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ, నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై, నిన్ను చూడనంతగా ప్రేమించాను నిన్నుగా, నాలోన నువ్వే చేరిపోయావా, నీ చెలిమినే నాలో నింపావా.